హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీ కాంబినేషన్లోకైనా ఈ కర్రీ భలే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి గ్రేవీతో ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. నేనైతే ఒక కట్ట గోంగూరని వేసుకుంటున్నాను. తొడిమెలన్నీ తీసేసి ఓన్లీ ఆకులే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, గోంగూర చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న గోంగూరని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. అందులో 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే స్పైసెస్ని వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీని వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే కాస్త సాజీరని వేసుకోవాలి. అందులోనే 1 ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక అందులోనే 2 to 3 పచ్చిమిర్చిస్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోనే 1 కప్పు వరకు పండు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చిటికెడంతా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టేసి టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తీసుకున్న ఈ చికెన్ని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. చికెన్ అనేది ఒక 50% ఉడకాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, చికెన్ ఒక 50% కుక్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోనే 2 to 3 స్పూన్స్ వరకు కారంని వేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి మీ కారంని వేసుకోవచ్చండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. ఇప్పుడు గోంగూర అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్నాక మరో 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ముక్కలు ఒక 80% కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక గ్రేవీ కోసం 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని మరో 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. వేడి వేడిగా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఫైనల్‌గా గరం మసాలా వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.